ఇక మీ భూములు భద్రం, మళ్ళీ ల్యాండ్ సర్వే జూన్ 2న ప్రారంభం, ఆగస్టు 11కు కంప్లీట్, సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మంత్రి పొంగులేటి వెల్లడించిన వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఏ విధంగా ఎప్పటి వరకు చేయబోతున్నారు, స్టాఫ్ ఏ విధంగా రాబోతున్నారు అనే కోణంలో ఇప్పటికే దాదాపుగా 5,000 మంది లైసెన్సులు సర్వేయర్ల రిక్రూట్మెంట్ ను కూడా వేగవంతం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మరోసారి సర్వేలకు తెరతీసింది. ఇటీవలే కులగణన సర్వే చేసిన ప్రభుత్వం తాజాగా భూముల సర్వే చేయనున్నట్లు ప్రకటించింది. భూములన్నీ సర్వే చేసి యాజమాన్య హక్కుల సమస్యలు లేకుండా చేస్తామని చెబుతోంది. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇందుకోసం 6,000 మంది సర్వేయర్లు కొత్తగా నియమిస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలుగోడు మండలం ముప్పిరితోటలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈ విధంగా తెలిపారు. సర్వే నెంబర్ను తెలిపేలా భూములకు భూధార్ కార్డులు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా వచ్చిందని చెప్పేసి తెలిపారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా భూ సర్వే పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఇప్పుడున్న సర్వేయర్లతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్లను మరో 6,000 మంది సర్వేయర్లను అయితే రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిన రిక్రూట్మెంట్ చేస్తుంది. ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వగానే జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు భూ సర్వేలు అన్ని పూర్తిగా గ్రామాల్లోకి వెళ్ళి ఆలోపు జీపీఓలు కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేసి అది జీపీఓలు తర్వాత సర్వేయర్లు తర్వాత ఎంఆర్ఓ మండలాల అధికారులు తహసీల్దారు అందరూ అవగాహనకు ఒక్కొక్క విలేజ్ కి మరోసారి గ్రామ సభ లేకపోతే కానీ ప్రతి ఒక్క విలేజ్ కి సర్వే నిర్వహించి దాని యొక్క భూదాన్ కార్డులను కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ సర్వే పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏదైతే మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు.